దేశంలో ఇంజనీరింగ్ విద్యకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందులోనూ జాతీయ స్థాయిలోని ఐఐటీల్లో చదవాలని లక్షలాది విద్యార్థుల డ్రీమ్. అంతటి ప్రతిష్టాత్మక కళాశాలల్లోని అడ్మిషన్ల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో విశాఖ యువకుడు సత్తా చాటాడు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఈ కుర్రాడు ఆల్ ఇండియా స్థాయిలో 10వ ర్యాంకు సాధించాడు. ఆర్థిక కష్టాలు ఎదురైనా తల్లిదండ్రులు అందించిన ప్రోత్సాహం, అధ్యాపకుల అభ్యాసనం తన విజయానికి ఎంతో దోహదం చేశాయంటున్న జేఈఈ అడ్వాన్స్డ్ 10వ ర్యాంకర్ జ్ఞాన మహేష్తో ప్రత్యేక ముఖాముఖి. జేఈఈ అడ్వాన్స్ 2022 ఫలితాలలో విశాఖకు చెందిన జ్ఞాన మహేష్ జాతీయ స్థాయిలో 10వ ర్యాంకుని సాధించాడు. ఈడబ్ల్యూసి కేటగిరీలో అయితే జాతీయ స్థాయిలో 2వ ర్యాంకును సాధించాడు. జ్ఞాన మహేష్ మనతో ఉన్నాడు, మాట్లాడదాం. ఏ రకంగా కష్టపడ్డాడు, అసలు ఈ ర్యాంక్ సాధించడానికి ఎవరెవరి ప్రోత్సాహం ఉందో తనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే జ్ఞాన మహేష్, కంగ్రాచులేషన్స్. ఎలా కష్టపడ్డారు, అసలు ఏ రకంగా మీ ప్రణాళిక? ఎందుకంటే ఒక ర్యాంక్ సాధించాలంటే దాని వెనకాల ఎన్నో రోజులు కృషి ఉంటుంది. ఏ రకంగా మీరు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు? అసలు రోజుకి ఎన్ని గంటలు కష్టపడేవారు? ఎలా మీ ప్రణాళిక ఉండేది? నేను 7th క్లాస్ నుంచి నా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. నెక్స్ట్ నాది లాక్డౌన్ బ్యాచ్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అంతా మ్యాక్సిమం నేను ఇంట్లోనే ఉన్నాను. జనరల్గా స్కూల్ ఎన్విరాన్మెంట్, హౌస్ ఎన్విరాన్మెంట్ ఆ రెండు డిఫరెంట్. హౌస్లో చదవడానికి అంతగా ఇంట్రెస్ట్ అన్నది ఉండదు, కానీ మా పేరెంట్స్ మాత్రం ఎటువంటి డిస్టర్బెన్స్ అది లేకుండా కూడా హౌస్లో అంతా బాగుండేలాగా బాగా చూసుకున్నారు, బాగా సపోర్ట్ చేశారు. దానివల్ల నేను బాగా చదువుకోగలిగాను. క్లాసెస్ అవి కూడా ప్రాబ్లమ్స్ అవి లేకుండా బాగా ఉండేలా చూసేవాళ్ళు. మా పేరెంట్స్కి కూడా నేను బాగా థ్యాంక్స్ చెప్తున్నాను. వాళ్ళు 7th క్లాస్ నుంచి కూడా నాకు ఇలా ఉండాలని చెప్పి ముందే ఎక్కడ ఉండాలి అదంతా కూడా వాళ్ళు డిజైన్ చేసుకున్నారు. ఇలాగ అనుకోకుండా ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చినా సరే ఎటువంటి ప్రాబ్లం ఉండకుండా ఉండేలా చూసుకుని బాగా చేశారు. నెక్స్ట్ ఎగ్జామ్స్ అవి ఎక్కువ రాయడం వల్ల నాకు బాగా యూజ్ అయింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఎగ్జామ్స్ ఎక్కువ రాస్తే మనకి టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలన్నది అర్థమవుతుంది. నెక్స్ట్ ఎర్రర్స్ అవి కూడా రెడ్యూస్ చేసుకోవచ్చు. రోజుకి ఎన్ని గంటలు, అంటే ఎన్ని గంటల వరకు మీరు చదువుకోవడం కానీ, ఏ రకంగా అనేక సబ్జెక్టులు ఉంటాయి, ఎలా వాటిని ప్రణాళిక చేసుకునేవారు? ఏ రకంగా మీరు ప్రయత్నం చేసేవారు? రోజుకి నేను 12 నుంచి 13 గంటల దాకా చదువుతూ ఉంటాను. నేనేమొచ్చి కొన్ని విషయాలు అనేవి మర్చిపోతూ ఉంటుంటాం, కొన్ని టాపిక్స్ మర్చిపోతూ ఉంటుంటాం. అలాంటి వాటన్నిటిని ఒక షార్ట్ నోట్స్ రాసుకోవాలి. నోట్స్ రాసుకుని వాటిని ఎప్పటికప్పుడు రివైజ్ చేస్తూ ఉంటే అప్పుడు మర్చిపోవడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అంటే ఏవైతే మనం మర్చిపోతున్నాం, ఏవి రాంగ్స్ అవుతున్నాం అనుకుంటే వాటిని షార్ట్ నోట్స్లో రాసుకుని వాటిని చెక్ చేసుకుంటూ ఉండడం అనేది బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్కి అలా షార్ట్ నోట్స్ మెయింటైన్ చేసుకోవాలి. ప్రతి అంటే వెయిటేజ్ ఉంటుంది. ఏ టాపిక్స్లోంచి ఎక్కువ ఇస్తారు, ఏ టాపిక్స్లోంచి తక్కువ ఇస్తారు, దేనిలోంచి టఫ్ క్వశ్చన్స్ ఇస్తారు, అవన్నీ కూడా మనం ఒకసారి ప్రీవియస్ పేపర్స్ రాస్తే, ప్రీవియస్ పేపర్స్ చెక్ చేస్తే దాన్ని బట్టి మనకు ఐడియా వస్తుంది. దాన్ని బట్టి కూడా మనం ప్రిపరేషన్ చేసుకోవచ్చు. ఎగ్జామ్కి లాస్ట్ ఫ్యూ డేస్ మనం కాన్ఫిడెంట్గా ఉండాలి. నెక్స్ట్ జస్ట్ అన్నీ ఒకసారి రివైజ్ చేసుకుని ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ టెన్స్ ఫీల్ అవ్వకూడదు. మీ భవిష్యత్ ఏ రకంగా అనుకుంటున్నారు? ఎలాంటి డ్రీమ్ మీకుంది? ఏది అచీవ్ చేయాలనుకుంటున్నారు? నేను ఇప్పుడైతే ఐఐటి బాంబే కంప్యూటర్ సైన్స్లో జాయిన్ అవుతాను. బీటెక్ తర్వాత ఫర్దర్ స్టడీస్ ఫారెన్లో చేసి ఏదైనా ఒక కంపెనీకి ఒక హెడ్ అలాగా ఒక పెద్ద పోస్ట్ కానీ లేకపోతే ఓన్ కంపెనీ పెట్టుకోవాలని అనుకుంటున్నాను. మీలో చాలామంది ప్రిపేర్ అవుతూ ఉంటారు, ఎందుకంటే జేఈ అడ్వాన్స్ ర్యాంక్ సాధించాలని చాలా అనుకుంటారు. సో అలా అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి? ఏ రకంగా చేస్తే మంచి ర్యాంక్ సాధించవచ్చు? అనుకున్నటువంటి ర్యాంక్ని సాధించాలంటే ఏం చేయాలి? మంచి ర్యాంక్స్ తెచ్చుకోవాలనుకుంటే నేను అనుకునే 8th or 9th నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. కాన్సెప్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. కాన్సెప్ట్ మీద ఫోకస్ చేసి గుడ్ క్వాలిటీ క్వశ్చన్స్ రెఫరెన్స్ బుక్స్లోంచి అవి సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ఎగ్జామ్ రాసినప్పుడు చాలా కాన్సన్ట్రేటెడ్గా ఎగ్జామ్ రాయాలి. ఎటువంటి సిల్లీ మిస్టేక్స్ అనేవి చేయకూడదు. అంటే మనకి తెలిసినా సరే రాంగ్ అయిపోతూ ఉంటుంది కొన్నిసార్లు, అలాంటివి చేయకూడదు. ఎందుకంటే ఈ ఎగ్జామ్ నేషనల్ లెవెల్లో అందరూ రాస్తుంటారు కాబట్టి ఈజీగా 1 or 2 మార్క్స్లోనే చాలా ర్యాంక్స్ వేరియేషన్ వస్తుంది. సో తెలిసినవి ఏవి రాంగ్ అవ్వకూడదు. అది మనం ముందు నుంచే ప్రాక్టీస్ చేయాలి. గతంలో ఏదైనా ర్యాంక్ సాధించడం కానీ టాపర్గా నిలబడిన సందర్భాలు ఉన్నాయి? అంటే కేవీపీవైలో నాకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. నెక్స్ట్ ఎంసెట్లో కూడా 14th ర్యాంక్ వచ్చింది. మెయిన్స్లో 93rd ర్యాంక్, ఈడబ్ల్యూఎస్ 11th ర్యాంక్ వచ్చింది. నెక్స్ట్ సిబిఎస్ఈ 12th క్లాస్ 488 వచ్చాయి 500కి. నెక్స్ట్ ఒలింపియాడ్స్ ఏమొచ్చి
జూనియర్ సైన్స్ ఒలింపియాడ్, ఆర్ఎంఓ, ప్రీ ఆర్ఎంఓ, నెక్స్ట్ ఐఓక్యూపీ, ఐఓక్యూసీ, ఐఓక్యూఏ ఇవన్నీ క్వాలిఫై అయ్యాను. సో ఎలా ఎందుకంటే విశాఖపట్నంలో ఉండి ఈరోజు ఒక మంచి జాతీయ ర్యాంక్ సాధించారు. భవిష్యత్తులో ఏ రకమైనటువంటి హోదాలో ఉండాలనుకుంటున్నారు? ఏ రకంగా మీరు ఒక మంచి స్థానానికి వెళ్ళాలనుకుంటున్నారు? మీకంటూ డ్రీమ్గా ఏదైనా ఒక మంచి పోస్ట్ కానీ మంచి పొజిషన్ కానీ? అంటే ఏదైనా ఒక ఓన్ స్టార్టప్ పెట్టుకోవడం కానీ, లేకపోతే ఒక కంపెనీలో సిఇఓ కానీ అలాంటి పోస్ట్లో ఉందాం అనుకుంటున్నాను. కంప్యూటర్ సైన్స్ ఇప్పుడు కంప్లీట్ చేసి తర్వాత ఫర్దర్ స్టడీస్ చేసి ఆ పోస్ట్కి వెళ్దామని అనుకుంటున్నాను. దానికోసం ట్రై చేస్తాను. ఇప్పుడు ఈ వాడు సాధించిన ఘన విజయానికి మాకు చాలా సంతోషంగా ఉంది. మా అబ్బాయి 7th స్టాండర్డ్ నుంచి నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో సిఓ స్కూల్లో చదువుతున్నాడు. నారాయణ సంస్థ వారు మా పిల్లల చదువుల నిమిత్తం ఫ్రీ ఎడ్యుకేషన్ అలాట్ చేశారు. నాకు 1987లో నేను 10th క్లాసు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. తర్వాత నాకు ఆర్థిక పరిస్థితి కారణంగా నేను చదువుకోలేకపోయాను. తర్వాత చదువు కంటిన్యూ చేద్దామనుకున్న మనీ ఎర్నింగ్లో పడి చదువు కొనసాగించలేకపోయాను. అదే పరిస్థితి మా పిల్లలకి రాకూడదని నేను కోరుకున్నాను. అదేవిధంగా ఆలోచించాను. హయ్యర్ పొజిషన్లో చూడాలనుకున్నాను. ముంబై ఐఐటీలో సిఎస్సి కంప్యూటర్ సైన్స్ కోర్సు చదువుకొని బీటెక్, నెక్స్ట్ అమెరికాలో మాస్టర్ సైన్స్ చదువుకొని మంచి పొజిషన్లో చూడాలనుకుంటున్నాను. యాక్చువల్లీ చెప్పాలంటే మా అబ్బాయి కష్టానికి కరెక్ట్ అయిన ప్రతిఫలం దక్కింది అనుకుంటున్నామండి. వాడు చాలా సాక్రిఫైస్ చేశాడు. ఇంట్లో మేము ఉండేవాళ్ళం, వాడు హాస్టల్లో ఉండేవాడు. మహా అయితే సంవత్సరంకి ఒక సంక్రాంతికి ఒక 10 days, దసరాకు ఒక 10 days అట్లా వచ్చేవాడు. చాలా తక్కువ ఇంటికి రావడం. నెక్స్ట్ ఫంక్షన్స్ అయినా ఏదైనా సరే ఎవరికి ఎక్కడికి తీసుకెళ్ళడం అది కూడా మాకు అయ్యేది కాదు. ఎవరి చుట్టాలు కూడా యాక్చువల్లీ మా అబ్బాయికి తెలియదని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడికి బయటికి తీసుకెళ్ళడం మాకు అసలు అయ్యేదే కాదు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయితే అసలు మొత్తం నమస్తే అంటారు కూడా అల్ట్రాగనమాట. బాగా చదువుకునేవాడు. ఎప్పుడైనా మేము వెళ్ళి చూడడమే తప్ప వాడిని ఇంటికి తీసుకురావడం చాలా తక్కువగా ఉండేది. కాకపోతే కరోనా టైంలో మాత్రం ఇంట్లో ఉండేవాడు. ఆ ఇంట్లో ఉన్నా సరే టీవీ అని కానీ మొబైల్ అని కానీ ఏది మేము ఇచ్చేవాళ్ళం కాదు. అట్లాగా క్లాసులు, జూమ్ క్లాసులు అంటే ఇంట్లో ఉన్నా కూడా సేమ్ అదే టైం 10 hours 11 hours అలాగా క్లాసుల్లోనే కేటాయించేవాడు. వాడికంటూ ఒక రూమ్లో అలా కూర్చోబెట్టేసి అలా చదువుకునేవాడు. డిస్టర్బెన్స్ లేకుండా అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ఆ టైంకి ఫుడ్ అది అందించేసి ఇంకా అలా చదువుకోవడమే. ఇంట్లో ఉన్న హాస్టల్లో ఉన్నట్టే ఉండేది ఎక్కువ టైం. బాగా చదువుకొని చాలా కష్టపడ్డాడు. యాక్చువల్ అయితే మా అబ్బాయి ఇంకా ఎక్కువ ర్యాంకే సాధించాలి. కాకపోతే ఆ జూమ్ ప్రాబ్లం అది రావడం వల్ల మార్నింగ్ ఎగ్జామ్కి టెన్షన్ పడ్డాడు. ఆ ఎఫెక్ట్ వల్ల మధ్యాహ్నం టైర్ అయిపోయి కొన్ని సిల్లీ మిస్టేక్స్ చేసేసాడండి. లేకపోతే ఇంకా మంచి ర్యాంక్ రావాల్సిందే. మేము అనుకున్నట్టే వాడికి టాప్ 10లో వచ్చింది. మేము ఎట్లా అయితే టాప్ 10లో రావాలి అని అనుకున్నామో అట్లాగే వచ్చింది. ముంబై సీట్ గ్యారంటీగా వస్తుంది. మాకు చాలా హ్యాపీగా ఉందండి. జ్ఞానమహేష్ వాళ్ళ నైబర్ నేను. నాకు ఈ కుర్రోడు పక్కింట్లో ఉన్నారని కూడా తెలీదు. అతను చదువు కోసం అంత త్యాగం చేసి ఇంట్లో ఉండి నేను ఇప్పుడు వెళ్ళి అడిగాను, వీళ్ళ బ్రదర్ నాకు తెలుసు, నువ్వు తెలుసు కదా నాన్న అంటే, లేదంటే నేను మీకు చూడలేదన్నారు. వాళ్ళ డాడీ ఏమో నేను చూశానన్నారు. నాకు ఈవేళ ఇంత ఆనందంగా ఉందంటే ఇది ఒక రకంగా సిమీ స్లమ్ లాంటి ఏరియా. ఈ ఏరియాలో ఇంత బురద నుంచి కమలం వచ్చిందా అన్నంతగా ఈ కుర్రోడు ఇలాగా టాప్ 10లో రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక ప్రాంతీయుడిగా నేను చాలా గర్విస్తున్నాను. కుర్రోడికి అభినందిస్తున్నాను. ఫ్యూచర్ ఇంకా ఎన్నెన్నో ర్యాంకులు తెచ్చుకొని ఒక మంచి జవాబుదారీగా కుర్రోడు ఎదగాలని, ఈ కుర్రోడిని బేస్ చేసుకొని ఇక్కడ ప్రాంతీయ పిల్లలు కూడా వాళ్ళ భవిష్యత్తు కూడా జ్ఞానమహేష్ని చూసి ఇంకా వాళ్ళు కూడా డెవలప్ అవ్వాలని కోరుకుంటూ, నాకు ఈ ఒక్క రోజు ఒక ఇంత ఆనందంగా ఉందంటే ఇది నా ప్రాంతమేనా అని నాకు చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో తను అనుకున్నటువంటి ఐఐటి ముంబైలో సీట్ సాధించి మరింత ఉన్నత స్థానానికి వెళ్ళడానికి జ్ఞానమహేష్ సిద్ధమవుతున్నాడు. కెమెరా పర్సన్ సిహెచ్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.